హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇక్కడ నేను పల్లీలు నువ్వులతో లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దేంతో అంటే బెల్లంతో ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవరకు తినొచ్చు. ఇక్కడ నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను, పల్లీలు ఒక కప్పు, బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నాను, అలాగే ఇలాచి ఒక 6 తీసుకున్నానండి. సో ఇది పిల్లల నుండి పెద్దల వరకే తినొచ్చు అండి. పిల్లలకి బ్లడ్ తక్కువ ఉంటుంది కదండి. సో ఆ టైంలో మనం ఇది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇవి మనకి 2-3 వీక్స్ అయితే నిల్వ ఉంటాయండి. బయటనే ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు, ఎందుకంటే మనం వాటర్ అయితే యూజ్ చేయట్లేదు కదా. సో అందుకే ఇంకా వాటర్ తగలట్లేదు కాబట్టి మనకి 2-3 వీక్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే నేను ఒక ప్యాన్ తీసుకొని ఇలా మనం నువ్వులను అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ పల్లీలను కూడా ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ నువ్వులు, 1 కప్ పల్లీలు అయితే తీసుకున్నాను, అలాగే 1 కప్ బెల్లం కూడా తీసుకున్నాను. కరెక్ట్ సరిపోతుందండి క్వాంటిటీ అనేది బెల్లం. సో మనకి తీపి అయితే కరెక్ట్ సరిపోతుంది. చూసారా, ఇక్కడైతే పల్లీలు అయితే రోస్ట్ అయిపోయాయి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు కొందరైతే పొట్టు తీయరండి, నేనైతే పొట్టు తీసాను, పిల్లలు తింటారు కదా. సో ఇలా అయితే నేను మిక్సీ జార్లో 2 మిక్స్ చేసి ఇలా వేసుకుంటున్నాను. మనం చల్లారాకనే మిక్సీ చేసుకోవాలండి. సో ఇలా మిక్సీ ఒకసారి మనం ఒక్కటేసారి ఇలా పట్టుకోవాలండి. అప్పుడు మనకి మొత్తం బరకగా అవుతుంది మిక్సీ చేసుకున్నప్పుడు. సో ఇలా చూసారా, ఇప్పుడు బరకగా అయిపోయింది కదా మిక్సీ పట్టుకున్నప్పుడు. దీంట్లోకి మనం బెల్లంని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ బెల్లంని అయితే తీసుకున్నానండి. సో ఈ బెల్లంని వేసి, అలాగే ఇలాచీ ఉన్నాయి కదండి, ఒక 6 అయితే ఇలాచీ తీసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇలా మనం మిక్సీ చేసుకోవాలి. మనం ఒకసారి మిక్సీ చేసి ఆపుతూ మిక్సీ చేయాలండి. ఒకేసారి మిక్సీ చేస్తే మనం ఆపుతూ మిక్సీ పట్టాలండి. ఒకేసారి మిక్సీ చేస్తే కింద మెత్తగా అవుతుంది, పైన అయితే అలా ఉంటుంది. సో మనం కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక దీంట్లో ఒక 2 స్పూన్స్ అయితే మనం గీ అయితే యాడ్ చేయాలండి. సో గీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మనం ఇలా గీ అయితే మనం 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇంకా మనం ముద్దలు కట్టేసుకోవడమే. ఇలా ఉండలాగా చేసుకోవాలి, లడ్డూలాగా. సో మనం ఇలా ముద్ద చేస్తూ ఉంటే మనకి పల్లి నుంచి, నువ్వుల నుంచి మనకు ఆయిల్ అనేది వస్తుంది కదా. సో అలాగే మనం నెయ్యి కూడా వేసాం కాబట్టి మనకి ఉండ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇది మనం డైలీ పిల్లలకైతే ఇవ్వచ్చండి. చాలా హెల్దీ లడ్డు అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా తినవచ్చు. సో పిల్లలకి రక్తహీనత చాలా తక్కువ ఉంటుంది కదా. సో ఆ టైంలో మనం ఇలా ఇవ్వచ్చు. చలికాలంలో చర్మం కూడా పొడిబారుతూ ఉంటుంది. మనం పాతకాలంలో చాలామంది ఇలా చేసి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఇంకా పిల్లలకైతే చేసి ఇవ్వడం చాలా మంచిది. సో అందుకే ఇంకా నేనైతే లడ్డు అయితే ఇలా ప్రిపేర్ చేశాను. చూసారా, నేనైతే ఈ 1 కప్ తీసుకున్నాను కాబట్టి నాకు అయితే ఇంత క్వాంటిటీ అయిపోయింది లడ్డు. మనమైతే బయటనే పెట్టుకోవాలండి, బయటనే నిల్వ ఉంటాయి, ఫ్రిడ్జ్లో అవసరం లేదు. 2-3 వీక్స్ అయితే నిల్వ ఉంటాయి. సో లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నువ్వుల లడ్డు. సో చాలా హెల్దీ అయిన ఫుడ్ కదా. సో పిల్లలకి ప్రతిరోజు ఇవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.